హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మోటివేషనల్ టాక్స్. జీవితం కదా, అందరికీ ఒకే రకంగా ఉండదు. పక్కవారిని చూసి నా జీవితం ఇలా ఎందుకు లేదు అని ఎప్పుడూ పోల్చుకొని బాధపడకండి. మీకు తెలియని, చెప్పుకోలేని బాధలు ఎన్నో ఉంటాయి. విలువలేని వారితో వాదించడం, వాళ్ళ మాటలకి స్పందించడం వల్ల వాళ్ళ విలువ మనం పెంచడమే అవుతుంది. కథలని బొమ్మకు కవితలు చెప్పినా, మారన మనిషికి నీతులు చెప్పినా ఒకటే. అందమైన మొహం అనేది అందరినీ ఆకర్షిస్తుందేమో కానీ, అందమైన వ్యక్తిత్వం అనేది అందరి మనసులో స్థిరమైన స్థానాన్ని సంపాదిస్తుంది. ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపి ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గమనించు. ఎవరో ఏదో అన్నారని పదే పదే గుర్తు తెచ్చుకొని బాధపడిపోకు. నువ్వు ఎదుర్కొనే నిందలు, పొగడ్తలు ఏవి శాశ్వతం కాదని గుర్తుంచుకో. ప్రశాంతమైన హృదయంతో జీవించు. ఏదైనా పరీక్షించవచ్చు, కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు. అది విలువైన బంధాలను దూరం చేస్తుంది. నీతో ఉండే ప్రతి ఒక్కటి నీ సొంతం కాదు. నీకు సొంతమైన ప్రతి ఒక్కటి నీతో ఉండాలని లేదు. నీతో ఉండే నువ్వు మాత్రమే నీ సొంతం. ఎవరికో నచ్చినట్లుగా బ్రతకాలంటే జీవితాంతం నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్లు బ్రతికితే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండొచ్చు, కానీ నిజానికి ఆ ఒంటరితనం నీకు జీవితం అంటే ఏంటో నేర్పిస్తుంది. తన భర్త ఆదాయం, ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య నిజంగా ఒక వరమే. ఒక వస్తువును కొత్తలో బాగా ఇష్టపడి కొంతకాలం తరువాత పక్కన పడేస్తారు. దురదృష్టం ఏంటంటే ఇదే పద్ధతి మనుషుల మీద కూడా ఉపయోగిస్తారు. కర్మలను ఆచరించటం యందే నీకు అధికారం కలదు, కానీ వాటి ఫలితము పైన లేదు. కర్మఫలమునకు కారణము కారాదు. అలా అని కర్మలు చేయుట మానరాదు. రూపం ఎంత బాగున్నా అది కంటి వరకే విలువ. ఆ రూపం వెనుక మనసు, ఆ మనసు నుంచి వచ్చే మాట కల్మషం లేనప్పుడు మనిషికి రూపానికి మించిన విలువ లేదు. నీకోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారుంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా సమాజంలో భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది. భార్యను చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం భర్తది. మనిషి ఆనందంలో శిశువవుతాడు, ఆవేశంలో పశువవుతాడు. ఆవేశం ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. మనం మాట్లాడే మాట మీదే మన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. కాబట్టి సరిగ్గా మాట్లాడడం అలవర్చుకోవాలి. ఇలా ఉంటేనే కావాలి అనిపించడం ఇష్టం, ఎలా ఉన్నా కావాలి అనిపించడం ప్రేమ. పడిపోతే పగిలిపోయే ఫోన్కే ఎంతో విలువ ఇస్తున్నాం. అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువ ఇవ్వాలి? చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి. సాగే నీరు అడ్డేదో వచ్చిందని ఆగిపోదు. దారి మళ్ళీ మళ్ళీ తన గమ్యం చేరుకుంటుంది. ఒడిదుడుకులను ఓరిమితో తప్పించుకుంటూ ముందుకు సాగాలి. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలుపెడుతుంది. వాళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు అని నువ్వు చెప్పుకోవడం కాదు, అవతలి వాళ్ళు కూడా చెప్పుకోవాలి తను మా మనిషి అని.
అలా అనుకున్నప్పుడే ఆ బంధానికి విలువ, గౌరవం ఉంటుంది. కేవలం నువ్వు మాత్రమే అనుకుంటే అది బంధం కాదు, భ్రమ మాత్రమే అవుతుంది. బంధాలు, బంధుత్వాలు విడిపోవడానికి కారణం డబ్బు, నోటిదురుసు మాత్రమే కాదు, ఆ బంధాల పట్ల మనం ప్రవర్తించే నిర్లక్ష్యం కూడా. మనం మాట్లాడే మాటలు మేకులై, సూదులై, బాణాలై బాధించకూడదు. మనం మాట్లాడే మాటలు ఎదురువారి బాధల్ని, భయాన్ని పోగొట్టేలా ఉండాలి. అవకాశం రాకపోవడం దురదృష్టం. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం నిర్లక్ష్యం. అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం ఇంగితం. లేని అవకాశాన్ని సృష్టించుకోవడం తెలివి. నిన్న నవ్విన వాళ్ళు నిన్ను అవ అవకాశమవడం విజయం. నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళని తలదించుకునేలా చేయడం. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మను వెతుకుతుంది, కనపడదు. నాన్నను వెతుకుతుంది, కనపడడు. అన్నను వెతుకుతుంది, కనపడడు. చివరికి తనను తాను వెతుక్కుంటుంది, కనపడదు. ఎందుకంటే తన జీవితం వేరొకరి సొంతం. జీవితం అంతా నీకు నచ్చినట్టు, నువ్వు మెచ్చినట్టు ఉండదు అని గుర్తుపెట్టుకో. నువ్వు చేసే ప్రతి పనిలోనూ లాభం వెంటనే వస్తుంది అనుకోవడం నీకు మూర్ఖత్వం. దెబ్బ తగలకుండా రాయి శిల్పంగా మారదు అని గుర్తుపెట్టుకో. అందరూ ఎప్పుడూ ఒకేలా ఉండరు. కాలమే మారుతుంది. దానికి తగ్గట్టు మనుషులు మారడం ఒక లెక్క. ప్రతి మనిషికి లైఫ్లో ఏదో ఒక సమస్య ఎప్పుడూ ఉంటుంది. ఆ సమస్య కూడా లేకపోతే మనం ఆ దేవుడిని తలుచుకోము, అనుకుంటాడో ఏమో. ఒకరి మీద ఉన్న కోపం చాలా రోజులు మనసులో పెట్టుకొని ఉండకండి. ఎందుకంటే మనసులో ఇలాంటి అవసరం లేని విషయాలు పెట్టుకుంటే నీ మనసే పాడవుతుంది. నీకు ఏదైనా దక్కడం ఆలస్యం అవుతుంది అని బాధపడకు. దేవుడు నీకు దానిలో ఉన్న మంచిని ఇవ్వడానికి ఆలస్యం చేస్తున్నాడు అని మనసుకి నువ్వే ధైర్యం చెప్పుకోవాలి. ప్రతి బంధంలోనూ తప్పులు ఉంటాయి. కేవలం మనం అర్థం చేసుకునే దాన్ని బట్టి, మనం ఆ బంధానికి ఇచ్చే విలువని బట్టి ఉంటుంది. నువ్వు నిజంగా జీవితాన్ని ప్రేమిస్తుంటే సమయాన్ని వృధా చెయ్యొద్దు. ఎందుకంటే జీవితాన్ని నిర్దేశించేది సమయమే. నమ్మినోడికి కొట్టడానికి ఆయుధం అవసరం లేదు. నమ్మకం మీద కొడితే చాలు. సాక్ష్యం లేని గాయం కనపడని దెబ్బ కొట్టేయొచ్చు. మరిగే వేడి నీటిలో ప్రతిబింబం ఎలా కనపడదో, ఆవేశంలో ఉన్న మనకు పరిష్కారం కూడా అలాగే కనపడదు. చుట్టూ ఉన్న నీరు ఓడను ఏమీ చేయదు. ఆ నీరు ఓడలోకి చేరితేనే ప్రమాదం. అలాగే మనిషికి సమస్యలు చుట్టుముట్టినప్పుడు మనిషిని కృంగతీయవు. ఆ సమస్యలను మనసులో పెట్టుకుంటేనే అసలు ప్రమాదం. ఆత్మవిశ్వాసం, ధైర్యం ఉన్నంత వరకు మనిషిని ఏ సమస్య కృంగదీయదు. ఒక్క మాటతో ముక్కలు చేసిన మనసును తరువాత వేల మాటలకు వర్ణాలు అద్ది చెప్పినా తిరిగి ఒక్కటి చేయలేము. అందుకే ప్రతి మనిషి మాటకు ముందు ఆలోచించటం చాలా అవసరం. అందం లేని లోపాన్ని స్వభావం భర్తీ చేయగలదు. కానీ స్వభావంలోని లోపాన్ని ఎంత అందం ఉన్నా
భర్తీ చేయలేదు. తెలియక చేజారిన దాన్ని తిరిగి పొందాలనుకోవడం అమాయకత్వం. చేతిలో ఉన్నదాన్ని చేజార్చుకోకు, తిరిగి మరలా పొందాలనుకోవడం మూర్ఖత్వం. ఒకరి అవసరాన్ని నువ్వు ఎలాగైతే పట్టించుకోవో, ఆ అవసరం అనేది నీకు అత్యవసరంగా మారినప్పుడు అర్థమవుతుంది. అవకాశానికి, అవసరానికి, మనుషులకి, మానవత్వానికి తేడాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.